చాణక్య నీతి ప్రకారం ఈ రకమైన వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆచార్య చాణక్యుని పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రాలతో పాటు వందల ఏళ్లు విజయవంతంగా పాలించిన మౌర్య సామ్రాజ్య పాలనతో పాటు ఇంకా ఎన్నో విలువైన విషయాలు గుర్తొస్తాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేయాలో చాణక్యుడు వివరించాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు చాణక్యుడు రచించిన గ్రంథాలను, అందులోని విలువైన విషయాలను ఇప్పటితరం వారు కూడా ఫాలో అవుతారు. చాణక్య నీతి నియమాలను పాటించిన వారు ఖచ్చితంగా విజయవంతమైన జీవితాన్ని సంతోషకరంగా గడుపుతారు. ఎందుకంటే చాణక్యుడు రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాలతో పాటు వ్యక్తిగత జీవితం, మానవ సంబంధాలు, స్త్రీ పురుషుల గురించి ఎన్నో గొప్ప విషయాలను స్పష్టంగా వివరించారు. చాణక్యుడి ప్రకారం కొందరు వ్యక్తులతో కలిసి జీవించడం అంటే చాలా నరకమనే చెప్పాలి. అలాంటి వ్యక్తులకు, ప్రదేశాలకు ఎంత త్వరగా వీలైతే అంత దూరంగా ఉండాలని చాణక్యుడు వివరించాడు. ఈ సందర్భంగా ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు, ఎవరితో దూరంగా ఉండాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గౌరవం లేని చోట, మీరు నివసించే ప్రదేశంలో మీకు గౌరవం లభించకపోతే, ఆ ప్రదేశంలో మీకు గౌరవం అనేది లేకుంటే, అలాంటి ప్రదేశంలో మీరు నివసించకూడదని చాణక్యుడు వివరించాడు. ఎందుకంటే మీకు సరైన గౌరవం లభించినప్పుడే పురోగతికి మొదటి మెట్టు అని చాణక్యుడు అభిప్రాయపడ్డాడు. అలాగే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు మీ పట్ల చెడు అభిప్రాయాన్ని కలిగి ఉంటే లేదా మీ వ్యక్తిత్వాన్ని పాడు చేసే వ్యక్తులతో ఉంటే మీరు విజయం సాధించలేరు. చాణక్యుని ప్రకారం అలాంటి ప్రదేశంలో జీవించడం మూర్ఖత్వం. చాణక్యుని ప్రకారం ఒక వ్యక్తి చిన్నవారైనా పెద్దవారైనా అందరినీ గౌరవించాలి. స్త్రీలను, వారికంటే చిన్నవారిని గౌరవించని చోట కూడా జీవించకూడదని చాణక్యుడు చెప్పారు. జీవనోపాధి లేని ప్రదేశంలో, జీవనోపాధి లేని ప్రదేశాన్ని ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది అని చాణక్యుడు వివరించారు. మీకు ఉద్యోగం రాకపోయినా లేదా వ్యాపారం చేసేందుకు అనుకూల వాతావరణం లేకపోయినా, మీ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశం లేకపోయినా, ఆ ప్రదేశాన్ని వదిలేసి వెంటనే వేరే ప్రాంతానికి వెళ్లడం మంచిదని చాణక్యుడు సూచించారు. దాన ధర్మాలు చేసే వ్యక్తుల దగ్గర ప్రతి మనిషిలోనూ జాలి, దయ, దానం చేసే గుణాలు ఉండాలని పెద్దలు చెబుతారు. ఇలాంటి గుణాలు లేని వ్యక్తుల మధ్య నివసించకూడదని చాణక్యుడు చెప్పారు. ఎందుకంటే ఉదార స్వభావం, దయ, దానధర్మాలు చేసే వ్యక్తులు ఉండే ప్రదేశంలో జీవించడం ద్వారా మాత్రమే జీవితంలో పురోగతి సాధించగలరని చాణక్యుడు వివరించారు. ఇలాంటి ప్రదేశంలో అందరూ ఒకరినొకరు బాగా చూసుకుంటారు. ఆపదలో ఆదుకోని వ్యక్తుల మధ్య, మీరు నివసించే ప్రదేశంలో ప్రజలందరూ ఒకరినొకరు ఆదుకోవాలి. ముఖ్యంగా ఆపద సమయాల్లో మీ సామర్థ్యం మేరకు వారికి భరోసా ఇవ్వాలి. ధన సహాయం చేయకపోయినా కనీసం మాటలతో అయినా ధైర్యాన్ని ఇవ్వాలి. అయితే ఎవరైతే ఆపదలో ఉన్న వ్యక్తులకు ఆదుకోకుండా ఉంటారో అలాంటి వ్యక్తులకు, అలాంటి ప్రదేశాల్లో ఉండకూడదని చాణక్యుడు వివరించాడు. కష్టాల్లో మీకు అండగా లేని వ్యక్తులతో కలిసి ఉండకపోవడమే మంచిది. మనలో కొందరు వ్యక్తులు మన ముందు చాలా బాగా మాట్లాడతారు, మరికొంతమంది మన వెనకాలే మనకు తెలియకుండా గోతులు తవ్వుతుంటారు. అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అటువంటి మనుషులతో స్నేహం, సహవాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రతి వ్యక్తి తమ స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మత్తు ఏ రూపంలో ఉన్నా యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని చాణక్యుడు వివరించాడు. మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ అలవాటు ఉండే వారు తప్పుడు మార్గంలో పయనించే అవకాశం ఉంది. అలాంటి వారు కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తారు.